హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 రకాల మామిడికాయ పచ్చళ్ళు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఒకటి వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి, మరొకటి మామిడికాయ ముక్క పచ్చడి అండి. ముందుగా మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఈ సమ్మర్లో చాలా అంటే చాలా రుచిగా అనిపిస్తుందండి. అప్పుడే మామిడికాయలు వస్తాయి కాబట్టి ఇలా తురుముకొని పచ్చడి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అందరూ చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే దీనికోసం 2 మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని నీట్గా కడిగేసేసి తడి లేకుండా తుడుచుకొని పీల్ తీసేసుకోవాలండి. పీలర్తో పీల్ తీసుకొని ఇలా స్ట్రెయినర్తో తురుముకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఈ మామిడికాయ తురుముని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఈ మామిడికాయ తురుములో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్. పులుపు కాబట్టి సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి. కారం సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ వేయించుకొని పౌడర్ చేసుకున్న మెంతులు, ఆవు పిండి అండి. ఇలా ఈ మొత్తం వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఈ పోపు మొత్తం ఈ పచ్చళ్ళలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది 2 రోజులు అయితే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం రోజులు ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా అన్నంలోకి సర్వ్ చేసుకున్నాను. ఇది దోశల్లో కూడా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో పప్పు ఇలా పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా అనిపిస్తుంది. సమ్మర్ వచ్చింది కాబట్టి ఇలా టేస్టీగా తినాలనిపిస్తే కనుక మామిడికాయ తురుము పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరొక వీడియో వచ్చేసి మామిడికాయ మొక్క పచ్చడి అండి. అదేనండి, మనం సంవత్సరం పాటు నిల ఉండే ఈ మొక్క పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేనైతే 2 మామిడికాయలతో ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కమ్మని ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం 2 మామిడికాయలు తీసుకున్నాను. ఇలా మామిడికాయలు తీసుకొని వీటిని నీట్గా కడిగేసేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి. తడి మాత్రం ఉంటే కనుక పచ్చడి అనేది పోతుంది. కాబట్టి చెక్ చేసుకొని నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఇలా ముచ్చుకు తీసేసుకొని వీటిని ఇప్పుడు చాకుతో ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనకి కావలసిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో కట్ చేశాను. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఈ మామిడికాయలో ఉన్న జీడి మొత్తాన్ని తీసేయాలండి. తీసేసి పెంకుతో ఉండేటట్టుగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. పెంకు పట్టింది కాబట్టి మొక్క కట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. చాకు అనేది కొంచెం పెద్దదిగా ఉంటే, కత్తిపీట అయితే ఇంకా బెటర్ అండి. కత్తిపీటతో అయితే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దాన్ని కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముక్కలకి టెంక మీద ఉండే పొర ఉంటుందండి, సన్నని పొర. ఆ పొరను అయితే తప్పకుండా తీసేయాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక 2-3 అవర్స్ బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా 2-3 అవర్స్ ఆరబెట్టుకున్న తర్వాత ఈ టెంకిపై ఉన్న పొరని ఈ విధంగా తీసేసుకోవాలి. చూపిస్తా చూడండి. టెంక్ మీద అనేది ఈ పొర అనేది ఒక్కొక్కటి ఇలా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని
పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిని కలుపుకుందాం. పచ్చడి కలుపుకోవడానికి వీలయ్యేటట్టుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది పల్లి ఆయిల్ అయితేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మెంతులు ఆవాల్ని వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలను బట్టి ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్ల ఈ పౌడర్ని వేసుకొని సాల్ట్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మనకి కావాలంటే 3వ రోజు ముక్కల్ని కలుపుకుంటున్నప్పుడు అప్పుడు సాల్టు, కారం, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం అనేది నేను నార్మల్ కారం వేసుకుంటున్నానండి. మ్యాంగో కారం అయితే పచ్చళ్ళకి బాగుంటుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత పొట్టు తీసుకొని ఇలా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి అనేది పచ్చట్లో మరింత టేస్ట్ వస్తుందండి. ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇలా 10-15 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా ఈ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ముక్క అనేది ఆయిల్లో పూర్తిగా మునగాలి. ముక్క మునిగే వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి అనేది మనకి నిలవ ఉంటుంది. 3వ రోజుకి ముక్క అనేది బాగా మెత్తపడి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని గాలి తగలకుండా ఒక క్లాత్ కట్టేసుకొని పక్కన పెట్టేయాలండి. 3వ రోజు ముక్కని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. నేనైతే 2 మామిడికాయలే కాబట్టి తొందరగానే అయిపోయింది. మా పచ్చడి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.